I doubt it. No, I challenge that statistic. I really challenge that statistic. ఎందుకంటే 9/11 అయినప్పుడు there was a statistic that was put out. At any given time in the air around the world, there are only about 500,000 people in the air. ఇండిగో ఎయిర్లైన్స్ లో పెద్ద మేజర్ డిస్రప్షన్ వచ్చిందండి. బికాస్ అంటే గవర్నమెంట్ కొత్త రెగ్యులేషన్స్ చెప్పింది, సేయింగ్ దట్ లైక్ పైలట్ కి ఫ్లైట్ కి మధ్యలో ఇంత టైం ఉండాలి, ప్రతి పైలట్ కి అంటే వీక్లీ 48 hours అంటే 2 days కంటిన్యూస్ గా సెలవులు ఇవ్వాలి, ప్లస్ నైట్ పూట ఇన్ని ఫ్లైట్ల కంటే ఎక్కువ ఫ్లైట్లు వెళ్ళకూడదు, ఇట్లా చాలా రెగ్యులేషన్స్ తో పెట్టింది. అంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ రీజన్స్ తో పెట్టింది. అది ఇండిగో ఏం చెప్తుందంటే, మా దగ్గర ఇండిగో లాస్ట్ వీక్ లో ఎప్పుడైతే అది ఎన్ఫోర్స్ అయిందో ఇమీడియట్ గా ఇండిగో ఫ్లైట్స్ అన్ని డిలే అయినాయి. దగ్గర కొన్ని ఫ్లైట్స్ అయితే 8 hours 10 hours కూడా డిలే అయిపోయింది. డిలే అయ్యేటప్పటికి ఇండిగో చెప్పేది ఏంటంటే, డ్యూ టు టెక్నికల్ డిఫికల్టీస్ మేము చేస్తున్నాము అంటారు, కానీ వి ఆల్ నో ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ డిఫికల్టీస్ అలోన్, ఇట్ ఈస్ మోర్ బికాస్ పైలట్స్ దొరకట్లా, వాళ్ళకి కావాల్సినంత మంది పైలట్స్ దొరకట్లా. ఇండియాలో ఏంటంటే ఉన్న పైలట్స్ తక్కువ మందిని హైర్ చేసుకుని వాళ్ళతో ఎక్కువ రౌండ్ లేపించి డబ్బులు సంపాదించుకోవడం అనేది ఫ్లైట్స్ ఉంటుంది అన్ఫార్చునేట్ గా. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఫ్లైట్స్ వాడే ఫ్లైట్ ఫ్యూయల్ ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్. అదే ఫ్యూయల్ మీరు ఏ దుబాయ్లోనో అంటే ఎమిరేట్స్ లోనో ఎక్కడో చేసుకుంటే మీకు అంటే లెస్ దెన్ మినరల్ వాటర్స్ కంటే కూడా తక్కువ ఖర్చుతో వచ్చే ఫ్యూయల్ ని మనం చాలా ఎక్స్పెన్సివ్ గా వాడతాము. ప్లస్ ఎయిర్లైన్ వాడే ఫ్లైట్స్ ఆయిల్ కూడా నాకు తెలిసినంత వరకు ఈ మన కన్సెషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఒకటి మీకు తెలుసేమో, తెలియదు కానీ బట్ జనరల్ గా చెప్తున్నాను, ఫ్లైట్ ఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ హై గ్రేడ్ కిరోసిన్ అండి. ఓకే, గో. సో అది ఉండదు పాపం, అదొక ఇబ్బంది. అయితే ఇండియాలో అంటే మనకి ఫ్లైట్ అనేటప్పటికి ఒక మహారాజా దానిలాగా చూస్తాం, ఎందుకంటే మన ఇండియాలో మన ఎయిర్లైన్స్ దానికి మహారాజా. సో జనాలకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమో ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, స్టాఫ్ ఏమో సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. దాంతో మీరు పోయిన 10 ఏళ్లలో దగ్గర 8 out of 10 ఎయిర్లైన్ కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. అది ఎంత హడావుడిగా ఉండేవి. అంటే మీరు ఈ మధ్య వెళ్ళినప్పుడు ఇండియాలో ఫ్లైట్ ఎక్కారో లేదు, లోకల్ ఫ్లైట్స్ ఎక్కారో లేదు నాకు తెలియదు. ఇండిగోనే ఎక్కారా? అంటే నేను అమెరికాలో చాలా ఎక్కువ ఫ్లైట్స్ ఎక్కాను. నా దరిద్రానికి యావరేజ్ గా వారానికి 6 గంటలు ఫ్లైట్ లో ఉండేవాడిని దగ్గర. అలా నేను 9-10 చేశాను. సో దాంతో నాకు అమెరికన్ ఫ్లైట్స్ తో పోల్చుకుంటే ఇండియాలో ఫ్లైట్స్ చాలా బెటర్ గా ఉంటాయి. అంటే కస్టమర్ సర్వీస్ ప్రకారంగా చూసుకుంటే అమెరికాలో మనకి ఏమి ఇస్తారు సార్, ఒక పీనట్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇప్పుడైతే ప్రెట్జల్స్ ఒక ప్యాకెట్ ఇస్తారు, మిగిలిన ఏం కావాలో కొనుక్కో అంటారు. ఇండియాలోనేమో ఎకనామిక్ క్లాస్ లో ఉన్నా మంచిగా ఒక వెల్కమ్ డ్రింక్, పైకి ఎక్కగానే మీకు ఇడ్లీ కావాలా, దోశ కావాలా అని చెప్పి ఒక టిఫిన్ ఇట్లా బాగా చూసుకుంటారు. సో అన్ఫార్చునేట్ గా ఇవాళ రోజున ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది చాలా నష్టాల్లో ఉంది. ఈ ఇబ్బందులతో చాలా డిలేస్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక కంటెన్షన్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్రాండ్ ఇండియన్ ఎయిర్లైన్స్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎయిర్లైన్స్ ఇన్ జనరల్. సో ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఇస్ నౌ మెర్జ్డ్ విత్ ఎయిర్ ఇండియా. yes, ఇండిగో వేరే అండి, ఇండిగో ప్రైవేట్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా వేరు. సో ఎయిర్ ఇండియా ప్లస్ ఇండిగో కలిపి 80% ఆఫ్ ది ఫ్లైట్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్ లో 80% ఆఫ్ ద ఫ్లైట్స్ అవి రెండింటికే ఉంటాయి. అంటే ఇండియా అమెరికా అంత పెద్ద దేశం కూడా కాదు. ఇక్కడ మనం ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ కి వెళ్తే 4 hours పడుతుంది సార్ ఆన్ యావరేజ్ గా. మనకి లాంగెస్ట్ ఫ్లైట్ బాంబే నుంచి అటు వెస్ట్ అస్సాం ప్రదేశాలు కావచ్చు, లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి లాంటిది ఏదో ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళినా కూడా 3 గంటల కంటే ఎక్కువ పడదు. వి డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అంటే అంత ఎక్కువ టైం అయితే పడదు. సో అంటే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా ఇండియాలో ఎయిర్లైన్స్ నడపడం అనేది కొంచెం ఇబ్బంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఈ పైలట్ ట్రైనింగ్లు కానీ అవి కానీ కూడా తక్కువే ఉంటాయి. ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకోవాలన్నా వేరే దేశాలకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం అట్లా చేస్తుంటారు. ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఇస్తారు, కానీ చాలా తక్కువ. అదేదో అంటే మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా చాలా లిమిటెడ్ నెంబర్సే ఉంటాయి. సో ఆ దాంట్లో ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ప్రయత్నించలేదు, ఎయిర్లైన్స్ లాభాలు రావడానికి ప్రయత్నించలేదు గవర్నమెంట్. పైగా ఇప్పుడు గవర్నమెంట్ ఇది పెట్టేటప్పటికి పైలట్స్ కి ఏమవుతుందంటే, మీరు ఇంతకంటే ఎక్కువ అవర్స్ ఫ్లై చేయకూడదు కాబట్టి వాళ్ళు కంపల్సరీ రెస్ట్ తో. So okay, I want to interject and then add some 2 cents from my side.
ఫర్ సమ్ రీజన్ ఐ ఫాలోడ్ ది స్టోరీ. ఇది ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకో తెలియదు, బట్ ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ దెన్ ఫాలోడ్ ఇట్. ఇక్కడ ఈ ఎయిర్లైన్ పైలట్స్ ఇప్పుడు ఎంత 500 ఫ్లైట్స్ 800 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు సంథింగ్. వాళ్ళ కొన్న టోటల్ దాంట్లో ఇట్స్ బేసికలీ సింపుల్ మ్యాథ్ చేసుకుంటే ఇట్ వాజ్ లైక్ 36 hours బ్రేక్ ఏదో ఉండాలి, ఏదో కొన్ని రూల్స్ ని కొంచెం స్ట్రిక్ట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే అవైలబుల్ ఫ్లైట్ అవర్స్ ఫర్ ఆల్ ద పైలట్స్ హ్యావ్ కమ్ డౌన్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ మ్యాథ్. అరౌండ్ 25% పడిపోయినాయి అవైలబుల్ ఫ్లైట్ అవర్స్ ఫర్ ద పైలట్స్. సో దేర్ ఫోర్ దాట్ ట్రాన్స్లేటెడ్ టు 25% క్యాన్సిలేషన్స్. ఏదో నేను చూసిన ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ something close to it. They cannot immediately hire additional pilots. ఇంకోటి ఏంటంటే ఈ లెట్స్ సే ఇప్పుడు ఎయిర్ ఇండియాకి ఎక్కువ ఉన్నారు పైలట్స్, బాగా ఎక్కువ ఉన్నారు. ఎయిర్ ఇండియా ఈజ్ నాట్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ యాజ్ ఇండిగో, ఎందుకంటే వాళ్ళకి పైలట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఎవ్రీబడీ ఈజ్ సేయింగ్ వై కాంట్ దే హైర్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా అంటే 12-month notice period ఉందంట ఇండియాలో. If you are a pilot, you have to give 12-month notice. So they cannot immediately switch airlines and fly there. అదే ఇవాళ ఇంకొక ఆర్టికల్ కూడా చదువుతున్నాను సార్. ఇప్పుడు ఇండియాలో ఏదైనా పైలట్ కానీ ఏదైనా క్రూని కానీ ఫైర్ చేయాలంటే ఇట్ ఈస్ అన్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ ఇట్ సీమ్స్. అంటే ఆ లాస్ కి కోర్టుకి వెళ్ళి కేసులు అయ్యి అని అయ్యేటప్పటికి. అదే దుబాయ్ మన ఎమిరేట్ ఎయిర్లైన్స్ లో ఫ్లై చేయాలంటే ఫైర్ చేయాలంటే కాఫీ పెట్టుకుని చల్లారి వేయడం ఫ్లై చేసి పంపించేయచ్చు ఇంటికి. అంటే పాలసీ మేకింగ్ డెసిషన్స్ లో ప్లస్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ లో అంటే ఎయిర్ ఇండియా ఒకటే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఐ డోంట్ నో బ్రిటిష్ ఎయిర్వేస్ అట్లా అన్ని కంట్రీస్ కి ఎయిర్వేస్ ఉన్నాయి. దే ఆల్ లుక్ ఎట్ ఎయిర్వేస్ యాజ్ ఎ బ్రాండ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఎమిరేట్స్ అనేది వాళ్ళ దేశానికి ఒక బ్రాండ్ లాగా చూస్తారు, ఒక సాఫ్ట్ పవర్ లాగా చూస్తారు. వీ కెన్ ఫ్లై టు ఆల్ దీస్ కంట్రీస్, వీ కెన్ హెల్ప్ పీపుల్ మూవ్ అరౌండ్ దీస్ కంట్రీస్ అని చెప్పి. మన ఇండియన్స్ కూడా ఎక్కువ మంది ఇండియాకి వెళ్ళాలి అనుకుంటే మన ప్రిఫరెన్స్ ఎప్పుడు ఎయిర్ ఇండియాలో వెళ్దాము అని అనుకోం. మనం అనుకుంటా ఉంటే ఎయిర్ ఇండియా అంత పెద్ద బాగోదు, బెస్ట్ ఆప్షన్ అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ లేదు, కొన్ని ఎకనామికల్ గా చూసుకుందాము అంటే ఎమిరేట్స్ కానీ ఖతార్ కానీ పోదాము, లేకపోతే అంటే ఇట్లా ఈ థాట్ ప్రాసెస్ మనకి ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది అని అంటే నెంబర్ 1 మన ఎయిర్లైన్స్ ని ప్రాపర్ గా చేయలేదు. ప్లస్ ఇప్పుడు ఈ సేఫ్టీ కన్సర్న్స్ కూడా వచ్చినాయి. ఈ మధ్య ఫ్లైట్స్ కొన్ని కూలిపోవటం, మొన్న యాక్సిడెంట్ అవ్వటం అట్లాంటివి కూడా వచ్చినాయి. సో గుజరాత్ లో లండన్ కి వెళ్ళే సో అట్లాంటివి మనకి ఇబ్బంది అవుతుంది. అంటే అలా అని అంటే ఇప్పుడు ఇది మిడ్ ఏజ్ పెయిన్స్ అనుకుంటానండి. ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి అన్ని బస్సులు ఉండేవి కావు. తర్వాత ఏమైందంటే దాంతో డ్రైవర్లు రోజు రాత్రిపూట ఒకటి పొద్దున్న నడిపేవాడు, ఇక్కడ పగలు 2 గంటల 3 గంటల పడుకుని సాయంత్రం నడుపుకుంటా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయేవాడు. సో రెండు వైపులా ఆయన నడిపేవాడు. ఇప్పుడు బస్సులు ఎక్కువయ్యేటప్పటికి యాక్సిడెంట్లు పెరిగినాయి, జనాలు పెరిగారు. దాంతో డ్రైవర్లు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఇద్దరు డ్రైవర్లు పెట్టుకోవడం అట్లాంటివి మొదలెట్టారు. కొంత సేఫ్టీ అనేది వచ్చింది. ఈ సేఫ్టీ అనేది ఇంపార్టెంటే, కాకపోతే ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ లో ఇంతమంది పైలట్ ఉన్నారా లేదా, దీనివల్ల ప్రయాణికులకు డిస్ట్రప్షన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎయిర్లైన్ ట్రావెల్ అనేది స్టిల్ ఒక లగ్జరీ ఐటమ్ ఇండియాలో. ఇట్స్ నాట్ ఎ కామన్ ఐటమ్. లగ్జరీ ఐటమ్ లో ఇంకొంచెం సర్వీస్ ఓరియంటెడ్ గా చేసుకుని వాళ్ళకి కొంత ఊతం ఇస్తే ఎయిర్ ట్రాఫిక్ డెఫినెట్ గా పెరుగుతుంది. ప్లస్ ఇండియా నుంచి కూడా వేరే దేశాలు కూడా ఎయిర్ ట్రావెల్ పెరుగుతుంది. ఇప్పుడు మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది అంటే నాకు చాలా మంది అదే అడుగుతారు, మీరు ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు గన్నవరంకి వెళ్ళిపోవచ్చు కదా, మీరు హైదరాబాద్ కో బాంబేకో లేదా బెంగళూరుకో ఎందుకు వెళ్తారు అని అడుగుతారు. అంటే అక్కడికైతే టికెట్ కొంచెం చీప్ గా పడతాయి. గన్నవరం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లేదు, ఎక్కువ మంది ఫ్లైట్స్ లేవు. ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉన్నాయి మనకి. ఎయిర్ ట్రాఫిక్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎయిర్ ఇండియాని గట్టిగా బలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానికి అంటే ప్రాపర్ గా ఫండింగ్ చేసుకోవాలి, ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడం అనేది దారి. ఓకే, జస్ట్ ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ వీఆర్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు ఆఫర్ ఎనీ సొల్యూషన్స్ కానీ, బట్ జస్ట్ డిస్కసింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబబ్లీ ఎనఫ్. నేను ఇంకో 2 things I will tell you about the air travel and in general. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది ఏదన్నా పెట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ దేర్ ఆర్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ మారుతాయి. అలాగే ఇప్పుడు అక్కడ కస్టమ్స్ ఆఫీస్ ఉండాలి, అలాంటి ఇమిగ్రేషన్ ఆఫీసెస్ ఏమైనా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ సెడ్. ఇప్పుడు మీరు ఇవాళ అనుకొని వెళ్ళి రేపు గన్నవరంలో
international airport మారుస్తా అంటే that is not going to happen because it has a lot of regulatory things that are happening. So I'm just telling you other True. practical implications. True. Yeah. అంటే మీరు అన్న రెగ్యులేటరీ ఇంపాక్ట్స్ అన్ని 2004 2014-19 మధ్యలో అయినాయి సార్. అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి మీకు కొన్ని సీట్స్ కి మేము గ్యారెంటీ ఇస్తాము అని చెప్పి కొంత అమౌంట్స్ కూడా కట్టింది ప్రోత్సాహకాలుగా. కట్టిన తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఆ ప్రోత్సాహాలని తీసేసి ఆ ఎయిర్లైన్స్ మళ్ళీ ముంచేటప్పటికి ఆ ఎయిర్లైన్స్ రావడం మానేసింది. సో అంటే కొంత స్టెప్ అయింది, కొన్ని స్టెప్స్ అయినాయి. అంటే ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రం అయినా కానీ ఏ దేశంలో అయినా కానీ ఇనిషియల్ గా మనకి కొంత ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ అనేది రావడానికి గవర్నమెంట్ కొంత సబ్సిడీస్ ఇవ్వటం, కొంత ప్రోత్సాహం ఇవ్వటం అనేది డెఫినెట్ గా నెసెసరీ అది. ఎస్పెషల్లీ ఇన్ కంట్రీ లైక్ ఇండియా. అమెరికాలో ఐ వాస్ టోల్డ్ లైక్ అబౌట్ 10-15% ఆఫ్ ద పీపుల్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎయిర్ లోనే ఉంటారు అని. ఎందుకంటే అంత ఎక్కువ ఎయిర్లైన్స్ I doubt it. No, I challenge that statistic. I really challenge that statistic. ఎందుకంటే 9/11 అయినప్పుడు there was a statistic that was put out at any given time in the air around the world there are only about 500,000 people in the air. So the amount of people you are saying that 10-15% అంటే we are talking 350 million లో 10% అయినా 35 million people in the air. That's bullshit. That is I mean you can easily Google that or find out from AI. That is not true. 10-15% air lo undedi, that is not true. This is I'm basing it on 9/11 లో ఫ్లైట్స్ అన్ని నిలిపేశారు చూసారా. That was the statistic that I remember seeing it. ఓకే. బికాజ్ అంటే మేబీ నేను ఎక్కువ నా లైఫ్ లో నేను ఎక్కువ టైం ఫ్లైట్స్ లో బర్న్ చేశాను. అంటే ఇప్పుడు నేను యాక్చువల్ గా దిస్ ఇస్ వై ఐ అర్జ్ యూ కాషన్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు 10-15% అన్నారు, మీరు ఎక్కడో చూసిందే చెప్పారు. ఇట్స్ నాట్ లైక్ యూఆర్ సేయింగ్ 90% అని ఊరికే ర్యాండమ్ గా చెప్పడం కాకుండా యూ ప్రాబ్లీ సా దట్ రైట్. The moment you said that 10-15%, I challenged it because I know it is not true. Sure. So అందుకనే let's be careful in throwing numbers out. సో అంటే ఇండియాలో ఎయిర్ ట్రావెల్ పెంచాల్సిన అవసరం ఉంది, కన్వీనియన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఇండియా హ్యాస్ టు లుక్ ఫార్వర్డ్ టు. కాకపోతే దానికి కొంచెం ఫండింగ్ చేసి I want to move on from this topic, but I also want to add one other thing. ఇండియాలో నా చిన్నప్పటి నుంచి ఎయిర్ ట్రావెల్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ లగ్జరీ అండ్ ఇట్ స్టిల్ రిమైన్స్ ఎ లగ్జరీ. సో దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఎయిర్ ట్రావెల్ లగ్జరీగా అని ఇప్పుడు అవలా, నా చిన్నప్పటి నుంచి ఉంది. అంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువ. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను, విచ్ ఇస్ పర్సనల్లీ రిలేటబుల్ క్వశ్చన్ ఫర్ వ్యూవర్స్ ఆల్సో. మీరు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కారు? ఏ ఏజ్ లో ఎక్కారు? సార్ అంటే అమెరికాకి రావడానికి హైదరాబాద్ నుంచి మద్రాస్ ఎక్కాను సార్ ఫస్ట్ ఫ్లైట్. ఓకే. అప్పుడు దాకా వాట్ ఈస్ యువర్ ఏజ్ ఎట్ దట్ టైం? ఐ వాజ్ అబౌట్ 28-29. ఓకే. అంటే అప్పటి వరకు ఎవరైనా వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్కి వెళ్ళి ఇది ఫ్లైట్, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది, ఇక్కడ ల్యాండ్ అవుతుంది అని చూపించడం వరకు చేసేవాడిని సార్. కానీ ఫ్లైట్ ఎక్కడం అనేది ఎప్పుడూ లేదు. సో నేను నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. దిస్ ఈస్ ద వియర్డెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ. నేను మెడ్రాస్ నుంచి నైవేలి పవర్ స్టేషన్ ఉండేది చూసారా? స్టిల్ దేర్ యాక్చువల్లీ. ఇట్స్ అ వెరీ ఫేమస్ పవర్ నైవేలి. అక్కడ ఏదో ఒక టెండర్ వేయడానికి కిర్లోస్కర్ కన్సల్టెంట్స్ వాళ్ళు పంపించారు నన్ను. అప్పుడు ఆ టెండర్ కి నేను వెళ్ళావు. అది కూడా ఫ్లైట్ కూడా వాయుదూత్, రష్యన్ మేడ్ వాయుదూత్ అది. సో ఇట్ వాజ్ అ డింకీ ప్లేన్. తర్వాత ఇంకొకసారి ఎక్కాను వాయుదూత్. So that's my first experience. Let's move on to the next topics, and unless you have some more to. So అంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ లోనే 750,000 మైల్స్ సార్. 750,000. అంటే బేస్ మైల్స్, నాట్ ఈవెన్ అంటే వాళ్ళు ఇచ్చే మైల్స్ కాదు, బేస్ మైల్స్ 750,000. ఇంకో 250,000 తిరిగితే ఐ విల్ బి ఎ మిలియన్ మైలర్. ఒక ఎయిర్లైన్స్ లో ఐ హావ్ ట్రావెల్డ్ ఇన్ అబౌట్ 8 or 9 different airlines like that. Okay, here is a Draxler better statistic మీరు అన్నదానికి. So I am right. On an average day, 2.9 to 3 million Americans are traveling. So at any given time, 10 to 15, that is less than 1% in a day.
మీరేమన్నారు 10 to 15% at a given time అన్నారు. So I stand corrected on it.